Hello guys, welcome back to our channel KVLM the Traveler. నేను మళ్ళీ మీ కార్తికేయ. గైస్ ఇది మకావ్ టూర్లో ఫస్ట్ మకావ్ ఎయిర్పోర్ట్లో దిగినాం అనమాట. ఈ లొకేషను మకావ్ ఎయిర్పోర్ట్ అనమాట. గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు చివరి వరకు చూడండి. అండ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కుదిరితే నలుగురికి షేర్ చేయండి. వీడియోలో అయితే చివరి వరకు చూడండి గైస్. లైక్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్. ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట, కానీ ఏదైనా ఫ్లైట్ వచ్చినప్పుడు హడావుడిగా ఉంటుంది, మళ్ళీ ఫ్లైట్లు లేనప్పుడు ఇట్లా ఖాళీ ఉంటుంది అనమాట. కానీ లార్జెస్ట్ పీపుల్ వచ్చిపోతూ ఉంటారు. మరి ఇంత ఖాళీగా ఉంది, మరి ఈ టైం తక్కువ ఉంటుంది అనుకుంటా. మేము మధ్యాహ్నం టైంలో దిగాము. ఇది మన హోటల్ అన్నమాట, మకావ్ మాస్టర్ అని. పాంటీ 16 అనే ఒక ప్రాంతం అనమాట. ఇది పాంటీ 16 అంటారు దీన్ని. అంటే మన హార్బర్ ఏరియాలో ఉంటుంది ఇది. కోర్స్ ఎయిర్పోర్ట్ కూడా హార్బర్లోనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ హోటల్ అనమాట ఇది. ఈ హోటల్ కాస్ట్ వచ్చి మనకి 7,000 ఫస్ట్ 4 డేస్కి. ఆ తర్వాత సాటర్డే సండేకి వచ్చి 15,000 దాకా చేశారు. ఒకసారి 8,000 చేశారు, ఒకసారి ఇట్లా చేశారు. అట్లా ఉంటుంది అనమాట తారీఫు. క్లీన్ అండ్ నీట్ మెయింటెనెన్స్, చాలా బాగుంటుంది హోటల్. నేను కొన్ని వీడియోల్లో రూమ్ టూర్ కూడా చేశాను. చాలా బ్యూటిఫుల్ రూమ్స్ అనమాట. మాకు అదే సీ వ్యూ ఇచ్చారు, రివర్ వ్యూ. అంటే అది సీనే, బ్యాక్ వాటరు. అక్కడే పోర్టు బ్యాక్ సైడ్, మన హోటల్ బ్యాక్ సైడే పోర్టు. మన హోటల్ బ్యాక్ సైడే అండ్ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది. చైనా బార్డర్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి చైనా వెళ్ళేవాళ్ళు మన హోటల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తారు. చూపిస్తాం మీకు. హోటల్ అయితే చూడండి, ఇది లాబీ హోటల్. చిన్నగానే ఉంటుంది, బట్ పైన ఒక 5-6 అంతస్తులు ఉంటుంది పైకి. రూమ్స్ చాలా ఉంటాయి. యాక్చువల్గా మేము అగోడాలో బుక్ చేస్తే వాళ్ళు క్యాన్సిల్ చేశారు, అగోడా వాళ్ళు, హోటల్లో పేమెంట్ కట్టుకోమని. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము అదే బుకింగ్ ఐడి చూపించి మేము మళ్ళీ రూమ్ సంపాదించుకున్నాము. మేము 12 డేస్ ఉన్నాం అందులో, ఈ హోటల్లో 12 నైట్స్ 13 డేస్ ఉన్నాం. చాలా బాగానే అనిపించింది. కాస్త ఎక్స్పెన్సివ్ కూడా అనిపించింది అనమాట. ఇందులో రెస్టారెంట్ ఉంది కానీ హోటల్ రన్ అవ్వట్లేదు, మరి ఏంటో తెలియదు మనకి. ఇవ్వండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది హోటల్. నాకు తెలిసి ఇదన్నమాట బ్యాక్ సైడ్ మన సీ రివర్, సీ వ్యూ. ఇక్కడ నుంచి అన్నీ బోట్లో అన్నీ వెళ్తున్నాయి. మన బ్యాక్ సైడ్ కనపడంతా చైనా కంట్రీ గైస్. అదంతా చైనా అనమాట. అటు సైడ్ అంతా చైనా, బిల్డింగ్స్ అన్నీ చైనాయి. మనం ఇటు సైడ్ అంతా మకావ్లో ఉన్నాము. చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇది ఇమిగ్రేషన్ ఆఫీసు. అండ్ దాని ముందే మన హోటల్ ఉంటుంది. అదంతా చైనా, ఎదురుగా మనకు కనపడేదంతా చైనా అనమాట. ఇంత డిస్టెన్స్ మహా అయితే 1 కిలోమీటర్ ఉంటుంది చూడు సీలో. చాలా 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 బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. మేము అనుకోకుండా ఏదో అగోడాలో చూసాము, టక్మండి దొరికింది, బుక్ చేసాము. అవతల కనపడదు మనకంతా చైనా అనమాట. ఇదిగోండి, ఇది ఒక ఓకే. అంతా సర్దుమణిగిన తర్వాత లంచ్ చేసుకొని అట్లా ఒక క్యాసినోకి వెళ్ళాము. అక్కడ ఒక చిన్న ఈవెంట్ జరిగింది గైస్. బ్యూటిఫుల్ చైనీస్ గర్ల్స్ ఎంత బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారో చూడండి. ఫుల్ ఎంజాయ్ పీపుల్, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో సాంగ్ ప్లే చేశారు, అది మనం ప్లే చేయలేమన్నమాట, కాపీ రైట్స్ పడుతుంది. నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పెడితే కాపీ రైట్ పడింది.
సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇట్లా మ్యూజిక్ లేకుండా డాన్స్ చూడటం బాగోదు, అది నాకు కూడా తెలుసు ఆ విషయం. బట్ ఆ మ్యూజిక్ పెట్టానంటే మనకు దెబ్బ పడుతుంది. అండ్ ఇంతకుముందు 2 ఛానల్స్ పోయినాయి గైస్. ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేసేది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, కామెంట్ ఖచ్చితంగా చేయండి వీడియో చూసినప్పుడు. ఎందుకంటే యూట్యూబ్ మీ లైక్, కామెంట్లు చూసి మా వీడియోని రికమెండ్ చేస్తుంది ఇంకా కొంతమంది తెలియని ఆడియన్స్కి. సబ్స్క్రైబర్స్ ఇంకా కొద్దిగా తక్కువ ఉన్నారు గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మీరు కనుక సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్లు చేస్తూ ఉంటే ఇంకా నేను కొన్ని మంచి మంచి కొత్త దేశాలని ఇంకా చూపిస్తాను. కొత్త కొత్త దేశాలని, బ్యూటిఫుల్ కంట్రీస్ విల్ షో యూ. బట్ మీరు చేయాల్సిన హెల్ప్ అంతా కాస్త సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, ఈ 3 పనులు చేయండి. ఇంకా మీకు ప్రేమ అభిమానాలు ఉంటే, వీడియోలు నచ్చితే, మీకు బాగా నచ్చింది అనుకుంటే ఇంకా నలుగురికి, ఎవరో మీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్కి నలుగురికి, అట్లీస్ట్ ఒక్కొక్క పర్సన్ ఒక నలుగురికి పంపించిన మీరు మీ మేలు మర్చిపోలేము. అండ్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ కంట్రీస్ మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది గాయస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అందరూ నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. యూట్యూబ్ కాస్త డబ్బులు, చిల్లర డబ్బులు ఏదో వస్తూ ఉంటుంది వ్యూవర్షిప్ని బట్టి. అప్పుడు ఇంకా మంచి మంచిగా ఉత్సాహంగా కొన్ని కొన్ని కొత్త దేశాలు చూడొచ్చు అనమాట. ఇంతవరకు సొంత డబ్బులతో మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పటికి నేను 5 కంట్రీలు వీడియోస్ పెట్టాను మన ఛానల్లో. కావాలంటే ఎవరైనా ఛానల్లోకి వెళ్ళి చూడండి గైస్. మీకు ఈ కంట్రీకి ట్రావెలింగ్కి చేయాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు పూర్తి డీటెయిల్స్ నేను ఇస్తాను. అక్కడ లోకల్ పీపుల్ పరిచయాలు కూడా చేస్తాను. ఆ లోకల్ ఫ్రెండ్స్ నెంబర్లో మీకు ఇస్తాను, మీరు వాళ్ళతో డీల్ చేయొచ్చు. అండ్ మన ఫుడ్, మన ఇండియన్ ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతుందో కూడా మనం 2-3 హోటల్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆ హోటల్లో అడ్రస్లు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే ఎవరన్నా అడిగితే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్. మీకు తెలుసు కదా, వరల్డ్లోనే నెంబర్ 2 ప్లేస్లో ఉంది ఇది క్యాసినోస్లో. అండ్ సెకండ్ లాస్ వేగాస్ అంటారు దీన్ని. అంటే ఫస్ట్ ప్లేస్లో లాస్ వేగాస్ చాలామందికి తెలుసు. అండ్ ఇది గైస్, కంట్రీ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. క్లీన్ అండ్ నీట్ సిటీ, పీపుల్ చాలా బ్యూటిఫుల్ అండ్ ఫ్రెండ్లీ. అండ్ అలా ఆహార అలవాట్లు అయితే చాలా డిఫరెంట్, మీకు అందరూ తెలిసిన విషయమే. ఏం పర్లేదు, మనం హ్యాపీగా మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇండియన్ ఫుడ్ కావాలంటే. అక్కడ లోకల్ ఫుడ్ అలవాటు చేసుకుంటే చాలా చీప్ అండ్ బెస్ట్లో తినేయచ్చు. చీప్ అండ్ బెస్ట్ అంటాం కానీ ఏం లేదులే, కానీ 100-200 అయితే ఈజీగా ఖర్చు అవుతుంది. అండ్ ఇక మళ్ళీ మన ఇండియన్ ఫుడ్ తినాలంటే ఒక 1000 నుంచి 1500, 2000 రూపాయలు ఈజీ ఖర్చు అవుతుంది. చూడండి ఎంత డిసిప్లిన్గా పీపుల్ ఎలా నిలబడ్డారో ఫుడ్ బోర్డ్లో. అంటే ఇది బస్ స్టాండ్. ఇలా ట్రాఫిక్ రూల్స్ కూడా బాగా పాటిస్తారు, కార్లో వాళ్ళైనా నడిచే వాళ్ళైనా. ఎప్పుడైనా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే గాయస్ ప్రపంచం మారేది, ప్రభుత్వం మారేది. అదే ఇవన్నీ దేశం బాగుండేది. బస్సులు అయితే చూడండి, సారీ, బ్యూటిఫుల్ ఉంటాయి అన్నమాట బస్సులన్నీ. బ్యూటిఫుల్ ఏసీ బస్సులు, చాలా లేటెస్ట్ టెక్నాలజీ బస్సులు అనమాట. అవి రన్నింగ్ హైడ్రాలిక్ సిస్టమ్ సస్పెన్షను. బస్ స్టాండ్లో ఆగినప్పుడు బస్సు డౌన్ అవుతుంది, హైడ్రాలిక్ ఏదో ఆఫ్ చేస్తున్నట్టున్నది. బస్సు స్టాప్లో ఆగినప్పుడు దాదాపు ఒక 1 ఫీట్ కింద దిగుతుంది బస్సు. మళ్ళీ స్టార్ట్ అయ్యాగానే మళ్ళీ పైకి దిగుతుంది బస్సు. అంటే కొద్దిగా టెక్నాలజీ ఇప్పుడు మన దేశంలో కూడా వచ్చినట్టున్నాయి అటువంటి టెక్నాలజీ. అక్కడ బస్సులన్నింటినీ అలాగే చూసాము. బస్సుల గురించి చెప్పాను పాత వీడియోల్లో. క్యాసినోల బస్సులో ఒక 1000 పైన ఉంటాయి. అండ్ గవర్నమెంట్ బస్సులు ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ బస్సులన్నీ ఒకేలా ఉంటాయి. ఏది ప్రైవేట్ బస్సు, ఏది గవర్నమెంట్ బస్సు తెలియదు.
కానీ ట్రావెలింగ్ అయితే ఇక్కడ చీపే అని చెప్పొచ్చు. అంటే రూ. 60 మాక్సిమం అడుగుతున్నారు వాళ్ళు. 20, 30, 40 ఎంత ఉంటే అంత వేసి. రూపాయలు మీన్స్ అంటే డబ్బులు కాదు గాయస్, కాయిన్స్ వేయాలి. ఒక కాయిన్ బాక్స్ ఉంటుంది బస్ డ్రైవర్ పక్కన. అందులో అంటే వాళ్ళ రూపాయి మనకు రూ. 10 కాబట్టి చెప్తున్నాం, మన డబ్బుల్లో చెప్తున్నాను. మినిమం ₹6 వాళ్ళ డబ్బుల్లో, అంటే మనకు రూ. 60. రూపాయలు వేసి నీవు ఈ సిటీలో ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రయాణం చేయొచ్చు. నాకైతే ఈ కంట్రీ చాలా బాగా నచ్చింది. క్యాసినోస్ చాలా బ్యూటిఫుల్ క్యాసినోస్, బిగ్గెస్ట్ క్యాసినోస్ ఉన్నాయి. క్యాసినోలో ఆట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఈ దేశాన్ని 4 రోజులు హ్యాపీగా ట్రావెల్ చేసి ఎంజాయ్ చేసి రావచ్చు. వెళ్ళిన 2 రోజులు సరదాగా ఎక్స్ప్లోర్ చేసి సిటీని, ఒక 2 రోజులు గట్టిగా గేమ్స్ ఆడుకొని లాభమో నష్టమో తేల్చుకొని వచ్చేయచ్చు. అది గాయస్, ఇదంతా ఓల్డ్ సిటీ, పోర్చుగీస్ కాలం నాటి సిటీ అనమాట. ఎన్ని వందల సంవత్సరాల నాటిదో నాకు తెలియదు. చిన్న ఐలాండ్ కంట్రీ ఇది, చాలామందికి తెలుసు. ఇది కొంతకాలం చైనాలోనే ఉండేది, తర్వాత వీళ్ళు స్వతంత్రంగా ఇప్పుడు స్వతంత్రంగా బతుకుతున్నారు. ఇది వేరే సపరేట్ కంట్రీ అనమాట ఇప్పుడు. కానీ మనకి రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే వస్తూ ఉంటుంది ఇందులో. గూగుల్లో కొడితే ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ అంతా బాగానే ఉంది, మనం హ్యాపీగా బతికేయచ్చు. అండ్ మేము 12 రోజులు హ్యాపీగా ఉన్నామంటే అర్థం చేసుకోండి. మాకు ఇంతకుముందు ఏం చైనీస్ ఫుడ్ ఏం అలవాట్లేదు, మనం ట్రై చేసాం వెళ్ళాడ. సో అది గాయ్స్, ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక 10 మందికి వీలైతే జస్ట్ షేర్ చేయండి గాయస్. అండ్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి నాకు. మంచి మోర్ వీడియోస్ అనమాట, మంచి వీడియోస్ నేను చేస్తాను ఇంకా రాబోయే రోజుల్లో. నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ ఒక 10 రోజుల్లో స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నాను. అంటే మన డొమెస్టిక్, బట్ వేరే స్టేటు. మీకు మంచి వీడియోలు చేసి పెడతాను గాయస్. దయచేసి ఈ చిన్న హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్, లైక్. అదనమాట. అక్కడ సూపర్ మార్కెట్కి వచ్చాను చూడండి. వీళ్ళ దగ్గర 5 లీటర్స్ వాటర్ దొరకలేదు నాకు. 7 11s ఉన్నాయి, కానీ అంత చాలా చిన్నగా ఉన్నాయి. మనకి బ్యాంకాక్, మలేషియా కొన్ని కంట్రీస్లో అయితే A to Z దొరుకుతాయి, కానీ చిన్న స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ, పెద్ద ఏం లేవు. ఈ సిటీ అంతా కాస్త ఇరుగ్గానే ఉంది. షాప్స్ కూడా పెద్ద లేవు, సూపర్ మార్కెట్లు. మాల్స్ కూడా నేను పెద్ద ఎక్కడా చూడలేదు, క్యాసినోలో తప్ప. క్యాసినోలో 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు మాల్స్ పెడుతున్నారు, పైన అంతగా క్యాసినోలు అకామిడేషన్స్ అట్లా ఉన్నాయి. ఈ ఓల్డ్స్ ఇండియా అంతా చెప్పాను కదా, మొత్తం పోర్చుగీస్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ భాషలో పోర్చుగీసు అండ్ చైనీసే మాట్లాడతారు. ఇంగ్లీష్ కాస్త కూస్తూ వచ్చిన వాళ్ళది డిఫరెంట్ స్టైల్లో ఉంది వాళ్ళ భాష. అది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మళ్ళీ వచ్చేసాం మనం రిటర్న్లో. ఈ లొకేషన్ నుంచి అయితే వెళ్ళబుద్ధి కాలేదు గాయస్, అందుకని మీకు మళ్ళీ చూపిస్తున్నాను. అటుపక్క చైనా, ఇటుపక్క మకావ్ అనమాట, 2 దేశాల మధ్యలో మనం ఉంటాము. అప్పుడప్పుడు ఫోన్ సిగ్నల్ కూడా తగులుతూ ఉంటుంది చైనాది మనకి. అంటే నేను ఇక్కడ లోకల్ సిమ్ పెట్టుకున్నా కదా, సో అదనమాట. అది గాయస్ విషయం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటాయి ఇక్కడ బోట్స్ అన్నీ అటు ఇటు. అండ్ నేను కూడా ట్రై చేశాను చైనా వెళ్ళడానికి, బట్ మనకు వీసా దొరకలేదు. సో అదనమాట విషయం. సో ఓవరాల్గా ఇదే అనమాట మన బ్యాక్ సైడ్, మన హోటల్ బ్యాక్ సైడు ఇమిగ్రేషన్ ఆఫీసు. అన్ని బోట్లన్నీ ఇక్కడ నుంచి వెళ్తానే, ఇక్కడ నుంచి ఇమిగ్రేట్ చేసి